తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే స్థానిక ప్రజలనైతే భయాందోళనకు గురి చేస్తుంది. గత 3 రోజులుగా కూడా ఈ యొక్క ప్రాంతంలో, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మొన్నటి వరకు ఈ యొక్క తొర్రేడు గ్రామంలో కూడా పెద్ద పులి సంచరించడం కాకుండా మొక్కజొన్న తోటలోని అలాగే లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఈ యొక్క అరటి తోటల్లో కూడా మాటు వేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 3 పశువులపై దాడి చేయడమే కాకుండా అటు నుంచి ఈ రోజు సాదాగా చూసుకుంటే ఈ యొక్క ముగ్గల్ల కాతేరి నుంచి ఈ యొక్క ప్రాంతాల నుంచి ప్రస్తుతం గాడాల మీదుగా కూడా గాడాల నుంచి అలాగే కోలమూరు ఈ యొక్క ప్రాంతాలలో పంట పొలాలలో అయితే ఇప్పుడు పోలీసు సంచరించినట్టుగా అడుగుజాడలు అయితే ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కోలమూరుకు సంబంధించినటువంటి పంట పొలాలు అలాగే ఈ యొక్క ఏదైతే గాడాలకు సంబంధించినటువంటి పంట పొలాల్లో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అయితే పులి అడుగు జాడాల కొత్త అన్వేషణ చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పంట పొలాల మధ్య ఉన్నటువంటి ఒక పామాయిల తోటలో ఈ యొక్క పెద్ద పులి అడుగు జాడలు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. తను వచ్చిన దారినే వెళుతుందనేది ఒక అంచనాకైతే అటవీ శాఖ అధికారులు వచ్చినప్పటికీ ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా అధికారులతో కూడా మాట్లాడారు. ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ఈ గాడాల కావచ్చు, అలాగే కోలమూరు, ఇటుగా మళ్ళీ ఈ ఏదైతే మధురపూడి ఈ యొక్క విమానాశ్రయం ఆ పక్క నుంచే మరొక ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులందరూ కూడా ఎర్లీగా ఏదైతే పనులు ముగించుకొని పంట పొలాల్లో సింగిల్గా వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులకైతే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా రాత్రి వేళ సమయంలో తమ పశువులు జాగ్రత్త చేసుకోవాలి. అలాగే మకాల వద్ద మంట వేసుకుంటూ కూడా అక్కడ కాపలా ఉంటే మంచిదని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 3 పశువులపై అక్కడ దాడి చేసి మొక్కజొన్న తోటల నుంచి అది ప్రయాణం చేసి ఇటువైపు అయితే అడుగుజాడలు గుర్తించిన నేపథ్యంలో చూడొచ్చు. ఈ యొక్క పంట పొలాలని మనం చూస్తున్నాం. ఈ యొక్క పచ్చని పంట పొలాల్లో అలాగే వరిసేలు మరో పక్కన ఏదైతే పామాయిల తోటలు అన్నీ కూడా విస్తారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క పామాయిల తోటలోనే పులి అడుగుజాడలు గుర్తించినట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ యొక్క పామాయిల తోటలోని పులికి సంబంధించినటువంటి పగ్మార్క్స్ దానికి సంబంధించిన పగ్మార్క్స్ అయితే గుర్తించారు. అక్కడ నుంచి ఇటుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిన్న కొలను చూడవచ్చు. ఇందులో బహుశా ఈ ప్రాంతం నుంచి వెళ్ళినట్టుగా కూడా అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి పులి చూడవచ్చు, ఇక్కడ వాటర్ తాగి వెళ్ళి ఉండొచ్చు అని కూడా రాత్రికాల సమయంలో అది ఎక్కువ జర్నీ చేస్తుంటుంది. మనం చూస్తున్నాం. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అడుగుజాడలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ కనబడుతుంది అడుగుజాడలు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి పగ్మార్క్స్ ఏవైతే ఉన్నాయో పులికి సంబంధించినటువంటి పగ్మార్క్స్గా కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఇక్కడ నీళ్లు తాగి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇటువైపు మనం చూస్తుంటే ఈ యొక్క పామాయిల తోటలోంచి ఇటుగా వెళ్ళినట్టుగా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మనం చూస్తున్నాం. అక్కడ నుంచి ఇటుగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కర్రలు ఏదైతే చిన్న కర్రలు పెట్టారో ఇటుగా నడుచుకుంటూ వెళ్ళినట్టుగా కూడా చూడవచ్చు. ఇదిగో ఇక్కడ మరొక అడుగును కూడా గుర్తించవచ్చు. ఈ విధంగా ఇక్కడ అడుగు జాడలను అయితే చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ కర్రలు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి కర్రలు పాతారో ఆ కర్రలు పాతి ప్రాంతం పామాయిల తోటల నుంచి ఆ పులి నడుచుకుంటూ వెళ్ళినట్టుగా ఇక్కడ మరొక పగ్మార్క్ చూడొచ్చు. ఎంత పెద్ద స్థాయిలో ఉందో ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు. ఈ స్థాయిలో ఉన్నటువంటి పగ్మార్క్స్ ఎదర కూడా మరొక క్లియర్గా కనబడుతుంది. మనం చూడొచ్చు. అంటే పులి ఇక్కడ అంటే ఇటువైపు నుంచి వెళ్ళిందా లేదనేది కూడా బ్యాక్ వెళ్ళిందా లేదంటే వెనక్కి వెళ్ళిందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం. అక్కడ నుంచి అక్కడ మనం కూర్చున్నటువంటి కొలను ఏదైతే ఉందో అక్కడ అటుగా వెళ్ళినట్టుగా అక్కడ నుంచి ఇటుగా వచ్చినట్టుగా ఇక్కడైతే పగ్మార్క్స్ అయితే అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పుడు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరొక పగ్మార్క్ని చూడొచ్చు. ఇక్కడ ఈ పామాయిల తోటలో క్లియర్గా పులికి సంబంధించిన ఈ విధంగా వచ్చిందనేది ఒక అంచనాకైతే రావడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ ఏదైతే తొర్రేడులో ఉన్నటువంటి మొక్కజొన్న తోటలో తిష్ట వేసినటువంటి పులి ఏదైతే ఉందో పెద్ద పులి, ప్రస్తుతం పెద్ద పులి వచ్చినటువంటి పెద్ద అడుగు జాడను మనం చూస్తున్నాం. చాలా పెద్దది. ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం చేస్తాం. చాలా పెద్దది. ఇక్కడ దీనికి ప్రత్యేకంగా అధికారులు కూడా దీనికి ఒక మార్క్ ఇక్కడ రౌండప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా పెద్దది ఫుట్ ఏదైతే ఉందో దాని పగ్మార్కు చాలా పెద్దదిగా ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అది 4 సంవత్సరాల వయసు ఉంటుందని కూడా
అధికారులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది. చూడొచ్చు ఎంత పెద్ద స్థాయిలో ఉంది. ఇప్పటికే అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు కూడా అమర్చారు. ట్రాప్ కెమెరాలు అమర్చిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలో అడుగు జాడలు అంటే ఇక్కడ కొంచెం చెమ్మాయింపు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గుర్తించడం కొంచెం కష్టంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ నీరు ప్రవహిస్తున్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ వారనే మరొక అడుగుని అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ చుట్టుపక్కల ఇప్పటికే ట్రాప్ కెమెరాలు కూడా అమర్చారు. ఈ యొక్క ప్రాంతంలో ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారులు గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలోనే మొత్తం పులి కోసం అయితే అన్వేషణ చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మరొక పగ్మార్క్ ఇటువైపు చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 1, 2, 3 అదిగో ఇదిగా తన యొక్క ఈ విధంగా వేసినటువంటి పంజా సంబంధించినటువంటి ఆనవాళ్ళని అయితే మనం చూడవచ్చు. ఇది ఏ విధంగా అంటే మన సాధారణంగా మనం ఈ చేతులు ఈ విధంగా పెట్టి కింద వేస్తే మాత్రం అంటే ఆ విధంగా పెద్ద పుట్ అయితే వచ్చినటువంటిగా ఇక్కడైతే ఒక ఫుట్ మార్క్ అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి. వరి పొలాలు ఉన్నాయి. వరి పొలాలతో పాటు ఈ యొక్క ప్రాంతంలో మొత్తం అంతా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా రైతాంగం ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలో అయితే ఉంటుంటారు. ఈ రైతులు ఇప్పటికే ఈ యొక్క ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా తమ పనులు ఏమైనా ఉంటే కొంచెం ఎర్లీగా ముగించుకుని రావాలని కూడా అధికారులు అయితే అటవీ శాఖ అధికారులు అయితే వాళ్ళకైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పులి మళ్ళీ తిరిగి వెళుతుందా లేదా అనేది కూడా ఒక అంచనాకైతే రావాల్సిన పరిస్థితి. చూడొచ్చు ఎంత పెద్దది ఉందో అక్కడ పగ్మార్క్ ఎంత ఎంత రౌండ్ ఉందో చూడొచ్చు. అంటే ఇంత పెద్ద అడుగు ఉన్న నేపథ్యంలో ఏ స్థాయిలో మరి పులి హైట్ అంటే 4 సంవత్సరాల వయసు ఉంటుందని కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. అది అంత పెద్ద ఉన్నటువంటి పాదముద్రను అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన టీం కూడా దీనికి సంబంధించినటువంటి టీం ఈ యొక్క ప్రాంతంలో ప్రత్యేకమైన టీం కూడా ఎక్కడైతే ఇక్కడ ఇవన్నీ కూడా పులి అడుగుజాడల కోసం అయితే అన్వేషణ కొనసాగించిన నేపథ్యంలో ఈ యొక్క పామాయిల తోటలో అయితే పులికి సంబంధించినటువంటి పాదముద్రలు గుర్తించి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు 9 జిల్లాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. చీఫ్ కన్వీనర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో BNN మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనైతే ఈ యొక్క ప్రాంతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదిగో మరొక అడుగు జాడనైతే ఇక్కడ చూడొచ్చు. పులి ఈ యొక్క పామాయిల తోటలోనే తిరిగినట్టుగా చాలా పెద్ద ఫుట్నైతే ఇక్కడైతే చూస్తున్నాం. ఇది అంటే ఇక్కడ 1, 2, 3 ఆనవాళ్ళు అయితే ఇక్కడ చూస్తున్నాం. 3 ఆనవాళ్ళతో పాటు దాని ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అడుగుని చూస్తే ఆ పులి ఇంకా ఏ హైట్లో ఉంటుందో మనకి ఒక అంచనాకైతే రావడం జరుగుతుంది. మనం ఈ సాధారణంగా బయట ఇక్కడ ఆవులు గేదెలు తిరిగినటువంటి ఇది పక్కన ఉంటే దాని పక్కకి దీనికి కూడా డిఫరెంట్ కూడా ఒక్కసారి చూడవచ్చు. అంటే ఆ పులికి సంబంధించినటువంటి పగ్మార్క్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ఇది ఫస్ట్ ఇటువైపు చూసుకున్నట్టే ఇటువైపు అంటే ఇటుగా నడిచి వెళ్ళే అవకాశం ఉందని కూడా దాని యొక్క పొజిషన్ కూడా చూస్తే ఆ విధంగా అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పంట పొలాలకు వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ ప్రజలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమొచ్చిందంటున్నారండి? పులి వచ్చిందంటున్నారా? చూసారా? పులి వచ్చింది అంటున్నారండి. పులి అడుగు జాడలు కనబడ్డాయా? జాడలు ఉన్నాయండి. మరి ఏమంటున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు మీకు? అధికారులు ఏం చెప్తారండి? వాళ్ళు ఏం చేసేది ఏమీ లేదు. అంతా ఇంకా మనమే చేయాలి. పులి ఎక్కడికి వచ్చిందన్నారు? ఏ ప్రాంతంలో ఉందన్నారు? గాడాల ప్రాంతంలో ఉందంటున్నారు. గాడాల మరి పంట పొలాల్లోకి వెళ్ళి వస్తున్నారు, భయం వేస్తలేదు మీకు? భయం వేస్తుందా? భయం వేస్తుందా? ఏ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు ఏం చెప్తున్నారు మీకు? అధికారులు గాడాల గ్రామంలోనే ఉందని చెప్తున్నారు. అదే పంట పొలాల్లో పామాయిల తోట ఉందండి. అక్కడ పామాయిల తోట పక్కన డొంకలు ఉన్నాయి, ఏ పని ఉందని అధికారులు మనకు ఊహ చెప్తున్నారు. పామాయిల తోటలో అడుగులు గట్ట ఉన్నాయా? ఉన్నాయండి, చూశారు కదండి, అధికారులు చూశారు. చూశారు. మరి ఏంటి మరి త్వరగా పట్టుకుంటే ఇంకా ఏ చుట్టుపక్కల ఏ ఊర్లు ఉన్నాయి? ఇలా కోరమూలు ఉందండి, రాయుడిపాకలు ఉంది, నిడిగట్ల, పాలసల్ల, మధురపూడి,
ఈ ప్రాంతంలో తిరుగుతుందని ఊహ అండి. మరి గ్రామ ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ఏమన్నా చాటింపు వేయడం కానీ ఎవరు రావచ్చు? చేస్తున్నారండి. పశువుల్ని పశువుల్ని మనుషులందరం జాగ్రత్తకోండి మన పొలాల్లో పళ్ళుంటే పెందరకాడ చెక్క పెట్టుకోమని మన గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఏమొచ్చింది అన్నారు ఇక్కడికి? పులి అండి. చూసారట? చూసాను జాల కాపాడుతున్నాయండి. అది నైట్ ఎదురికి వెళ్ళిపోయిందో తోటలోకి వెళ్ళిపోయిందండి. అంటే తోటలోకి వచ్చిందంటే తోటలోకి వెళ్ళిపోయింది అన్నట్టున్నాయి. వచ్చిందండి, వచ్చింది చాలా కాపాడుతున్నాయి కదా. ఎంత పెద్దవి ఉన్నాయి అడుగులు? పెద్దవేనండి, పెద్దవేనండి. ఏం చెప్తున్నారు మరి? చేలోకి మరి ఎలా తిరుగుతున్నారు? పులి ఉందంటే మరి ఎలా తిరుగుతాయి? మరి తీసుకుంటే ఇప్పుడు మనకి తెలియదు అండి. జాల చూసి డిపార్ట్మెంట్ నుంచి జాల చూస్తే మనకు తెలియదండి. పొద్దున్న చీకటి వచ్చి అన్నీ నిలుచుకోండి, మేము చేలోకి వచ్చి గేలుకి వచ్చాం, మేపుకున్నాం. డిపార్ట్మెంట్ వచ్చేదాకా మాకేం తెలియదండి. తెలియదండి. ఓకే, మరి ఎక్కడ తిరుగుతుంది అన్నారు? ఇప్పుడు ఏ ప్రాంతంలో తిరుగుతుంది అన్నారు? ఏ ప్రాంతంలో ఉంటే మరి ఏం చెప్తున్నాం, మా తోటలోకి జాల చూసి ఇప్పుడు ఎంత ఎక్విప్మెంట్ చేసుకుని వెళ్తున్నారని. మరి తర్వాత ఇద్దరికి వెళ్ళిందో మనకు వినలేదండి. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాయి? చుట్టుపక్కల ఏ ఊర్లు ఉన్నాయి? అది గాడాలండి, ఇటు కోలమూరు మధ్యలో ఉంది. అప్పుడు ఇది మధ్యలో ఉందండి ఇది. ఓకే, మరి ఏం కోరుతున్నారు మీరు గ్రామస్తులు? మరి పంట పొలాలకి పనులు చేసుకునే వెళ్ళాలి. ఈ 4 రోజులు మరి ఎలా భయపడుతున్నారు? అదేండి భయపడుతున్నారు. మరి ప్రతి కూడా ఒక్కడు భయం ఎవరికైనా గడిచిపోతున్నారు ప్రతి కూడా. మొత్తం ఈ పామాయిల తోటలోనే పులి అడుగుజాడలు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క పామాయిల తోటలో మళ్ళీ రాత్రి వేళ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని సంచరించినటువంటి ప్రాంతం ఇప్పటికే తన ఆవాసాన్ని ఏర్పరచుకునే పనిలో పులి వచ్చినట్టుగా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఇది ఇప్పుడైతే ఈ యొక్క ట్రాప్ కెమెరాలు కూడా అమర్చిన నేపథ్యంలో పులి మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి మాత్రం వస్తే మాత్రం కంపల్సరీ ఇందులో ఫోటోలు అయితే పడే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడైతే ఆ ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రత్యేకమైన టీం కూడా ఈ యొక్క ప్రాంతంలో అయితే తిరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ ఈ పక్కనే మరొక ట్రాప్ కెమెరాను కూడా అమర్చినటువంటి దృశ్యాలు. ఇక్కడ ఈ పామాయిల తోటలోనే పెద్ద ఫగ్ మార్క్స్ గుర్తించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ కూడా మరొక ట్రాప్ కెమెరాను చూస్తున్నాం. ఇది ఏదైతే తను పులి ఏటి సమయంలో రాత్రిగాల సమయంలో ఇటుగా వస్తే మాత్రం కంపల్సరీ ఆ ట్రాప్ కెమెరాలు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడైతే అమర్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మరొక పగ్ మార్గం కూడా చూడొచ్చు. మొత్తం ఈ పామాయిల తోటలోనే రాత్రి వేళ సమయంలో ఎక్కువసేపు తిరిగినట్టుగా ఎక్కడ చూసినా సరే ఈ అడుగుజాడలు అయితే కనపడుతున్నటువంటి దృశ్యాలు చూడు. ఇది అతిపెద్దమైన చూడవచ్చు. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఏదైతే డై అయిందో క్లియర్గా ఇక్కడ పగ్ మార్క్స్ ఎంత స్థాయిలో ఎంత పెద్ద ఇక్కడ పాదముద్ర ఉందో చూస్తున్నాం. ఇక్కడ కూడా మొత్తం ఈ పాదముద్ర ఇప్పుడు చూస్తే పుట్మాత్ ఏదైతే తన పులికి సంబంధించినటువంటి పాదముద్రలు ఈ యొక్క ప్రాంతంలో కొంచెం చమాయింపు తడితనం ఉన్న నేపథ్యంలోనే క్లియర్గా అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఈ యొక్క ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నట్టుగా కోలమూరు గాడాల ఈ యొక్క ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం సంచరిస్తున్నట్టుగా అధికారులు అయితే ఒక అంచనాకి రావడం జరిగింది. పంట పొలాలు ఏదైతే వరి పంట పొలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అలాగే నిన్న మొన్నటి వరకు తొర్రేడు ప్రాంతంలో మొక్కజొన్న తోటలోని అలాగే అరటి తోటల్లో కూడా మాటు వేసినటువంటి పెద్ద పులి అక్కడ 3 పశువులపై అటాక్ చేసినటువంటి సంగతి అందరూ కూడా తెలిసింది. అక్కడ నుంచి నేరుగా ముగ్దల్లా కాతేరు నుంచి ఇటుగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గాడాల నుంచి కోలమూరు యొక్క మధ్య ప్రాంతంలోని ఇక్కడ ఇటుగా మధురపూడి యొక్క ప్రాంతం కూడా ఉంది. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పడమే కాకుండా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఇప్పటికే హెచ్చరిక అయితే జారీ చేశారు. అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఈ యొక్క పులి కోసం ప్రతి ఒక్కరు కూడా రైతులు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. సింగిల్గా ఎవరు వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలి. పంట పొలాల్లో పనులు ఉంటే మాత్రం త్వరగా ముగించుకుని రాత్రి వేళ సమయంలో ఒంటరిగా ఎవరు కూడా తిరగరాదంటూ కూడా ఇప్పటికే హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లాలో పులి ఈ యొక్క ప్రాంతంలో భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ గాడాల ప్రాంతం నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store